పరిమళ, భవిష్య, శ్రీవల్లి, వర్షిత, మోక్షిత్, పూర్ణేష్, కృపాసాగర్, బాలగణేష్. కాళ్ళు పడదని పర్వాలేదు కొంచెం చిన్న చిన్న పిల్లలు రండి, చిన్నారి యేసుని చేరండి. చిన్న చిన్న పిల్లలు రండి, చిన్నారి యేసుని చేరండి. బెత్లెహేములో రక్షకునిగా మన కొరకు పుట్టినాడు చూడండి. బెత్లెహేములో రక్షకునిగా మన కొరకు పుట్టినాడు చూడండి. చిన్న చిన్న పిల్లలు రండి, చిన్నారి యేసుని చేరండి. చిన్న చిన్న పిల్లలు రండి, చిన్నారి యేసుని చేరండి. దూతలు పాటలు పాడుచున్నారు, గొల్లలు సంబరాలాడుచున్నారు. దూతలు పాటలు పాడుచున్నారు, గొల్లలు సంబరాలాడుచున్నారు. బోసి నవ్వులు చిందించుచు తొట్టెలో పరుండెను చూడండి. బోసి నవ్వులు చిందించుచు తొట్టెలో పరుండెను చూడండి. చిన్న చిన్న పిల్లలు రండి, చిన్నారి యేసుని చేరండి. చిన్న చిన్న పిల్లలు రండి, చిన్నారి యేసుని చేరండి. జ్ఞానులు చుక్క వెంట వచ్చి ఉన్నారు, విలువైన కానుకలు తెచ్చి ఉన్నారు. జ్ఞానులు చుక్క వెంట వచ్చి ఉన్నారు, విలువైన కానుకలు తెచ్చి ఉన్నారు. జనులందరినీ రక్షించుటకు దివి నుండి దిగినాడు చూడండి. జనులందరినీ రక్షించుటకు దివి నుండి దిగినాడు చూడండి. చిన్న చిన్న పిల్లలు రండి, చిన్నారి యేసుని చేరండి. చిన్న చిన్న పిల్లలు రండి, చిన్నారి యేసుని చేరండి. బెత్లెహేములో రక్షకునిగా మన కొరకు పుట్టినాడు చూడండి. బెత్లెహేములో రక్షకునిగా మన కొరకు పుట్టినాడు చూడండి. చిన్న చిన్న పిల్లలు రండి, చిన్నారి యేసుని చేరండి. చిన్న చిన్న పిల్లలు రండి, చిన్నారి యేసుని చేరండి. యేసుక్రీస్తు వారి జనం స్కిట్. జీసస్ బర్త్. భవిష్య మరియా కుండలో నీళ్లు తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టి ప్రార్థన చేసుకుంటుంది. అప్పుడు అకస్మాత్తుగా దూత, దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు, మరియా భయపడకుము,
నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. అప్పుడు మరియా నేను పురుషుని ఎరుగని దానినే, ఇది ఎలాగ జరుగును? అప్పుడు దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుడు నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిష్యుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. అప్పుడు మరియా, ప్రభువు దాసురాలను నీ మాటలు చెప్పున నాకు జరుగునుగాక అని లేచి మరియా కుండ తీసుకొని బయటకు వెళ్తుంది. అప్పుడు ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా విడనాడ ఉద్దేశించును. అతడు ఈ సంగతుల గురించి ఆలోచన చేయుచుండగా యోసేపు పడుకుంటాడు. కలలో ఒక దేవదూత, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుణ్ణి కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. అప్పుడు యోసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొనును. అప్పుడు ఒక ప్రచారకుడు వస్తాడు. యోసేపు మరియమ్మను భుజముపై ఆనించుకొని బెత్లెహేముకు బయలుదేరుతాడు. ప్రజా సంఖ్య రాయించుకొని తిరుగు ప్రయాణంలో మరియా నొప్పులతో బాధపడుతుంది. అప్పుడు యోసేపు ఒక ఆవిడ దగ్గరకు వచ్చి ఇలా అడుగుతాడు, అమ్మా, నా భార్య పిచ్చులాడు, మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? మా ఇంట్లో మేము చాలా మంది ఉన్నామమ్మా, మీకు స్థలము లేదు మా ఇంట్లో. అప్పుడు యోసేపు వెళ్ళిపోతాడు. ప్రచారకుడు వస్తాడు. రాజు హేరోదు రాజు వస్తున్నాడు. ఒక కుర్చీ ఇవ్వండి. రాజైన హేరోదు దినములలో యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడా? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితిమి. చిత్త మహారాజా, యేసు ఎక్కడ పుట్టును? యూదయ బెత్లెహేములోనే. నువ్వు వెళ్ళి ఆ శిశు విషయమై జాగ్రత్తగా తెలుసుకొనగానే నువ్వు వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తేండి. అలాగేనండి. జ్ఞానులు వెళ్ళిపోతారు. నేను ఓటమి ఎరగని హేరోదు రాజుని మరొక రాజుని పూజించడమా? అసంభవం. ఆ దేశంలో కొంతమంది గొర్రెల కాపరులు పొలం
పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా మొదటి కాపరి, ఒరే వీరేశ, ఈ చలి చంపేస్తుందిరా. ఈ చలికి గొర్రెలు ఎట్లా చేస్తాయరా వీరేశ? ఏం చెప్పండిరా మల్లేశ, ఈ చలికి మనం కాచుకోవడమే పెద్ద బాధగా ఉంటే గొర్రెలకు కూడా కావాలేట్రా? అప్పుడు దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరకు కలగపోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు కొద్ది గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పరుండి ఉండట మీరు చూచెదరు. మూడవ కాపరి, ఒరే మల్లన్న, మన కోసం యెరూషలేములో యేసు ప్రభు పుట్టాడంట్రా. వీరన్న, మన కోసం బెత్లెహేములో యేసు ప్రభు పుట్టాడంట్రా. పదండ్రా వెళ్దాం. పదండ్రా బాబు వెళ్దాం. బెత్లెహేములో సందడి, పశువుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశువుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి. యేసు ప్రభు వారి దగ్గర దూత వారికి కావలగా ఉంటుంది. అక్కడికి గొర్రెల కాపరులు చేరి నమస్కరిస్తారు. జ్ఞానులు చేరి నమస్కరించి వారు తెచ్చిన కానుకలైన బంగారు, సాంబ్రాణి, బోళము సమర్పించి ఆరాధిస్తారు. చూశారు కదా మిత్రులారా, చీకటి లోకంలో పాపమనే బంధకాలలో అవ్వాది చేతుల్లో బందీలుగా ఉన్న ప్రతి మానవుని రక్షించుటకు దేవాది దేవుడు ఈ లోకానికి ఎన్నో గ్రహాలు, ఖండాలు, దేశాలు దాటుకుంటూ పాపంలో కూరుకుపోయిన నిన్ను నన్ను రక్షించడానికి తన ఏకైక ప్రియకుమారుడైన యేసయ్యను మానవునిగా ఈ భూమిపై నీ కొరకు పంపాడు. నిజ క్రిస్మస్ ఆనందం విందు వినాదాల్లో లేదు, కానీ నీ హృదయంలో క్రీస్తు ఉండడం నిజమైన క్రిస్మస్. ఈ నిజ క్రిస్మస్ ఆనందం నీవు కూడా పొందుకోవాలని ఈ మా చిన్ని ప్రయత్నం. గ్రూప్ సాంగ్. మన యేసు బెత్లెహేములో చిన్ని పశువుల పాకలో పుట్టెన్, చిన్ని పశువుల పాకలో పుట్టెన్, పాకలో పుట్టెన్, పాకలో పుట్టెన్, పాకలో పుట్టెన్, పాకలో పుట్టెన్. మన యేసు బెత్లెహేములో చిన్ని పశువుల పాకలో పుట్టెన్, చిన్ని పశువుల పాకలో పుట్టెన్. గొల్లలంతా దూత ద్వారా, గొల్లలంతా దూత ద్వారా యేసునొద్దకు వచ్చి చూచిరి, వచ్చి చూచిరి, నమస్కరించిరి, వచ్చి చూచిరి, నమస్కరించిరి. మన యేసు బెత్లెహేములో చిన్ని పశువుల పాకలో పుట్టెన్, పాకలో పుట్టెన్, పాకలో పుట్టెన్, పాకలో పుట్టెన్, పాకలో పుట్టెన్. మన యేసు బెత్లెహేములో చిన్ని పశువుల పాకలో పుట్టెన్.
జ్ఞానులంతా చుక్క ద్వారా జ్ఞానులంతా చుక్క ద్వారా యేసునొద్దకు వచ్చి చూచిరి కనుకలిచ్చిరి వచ్చి చూచిరి కనుకలిచ్చిరి మన యేసు బెత్లెహేములో చిన్ని పశువుల పాకలో పుట్టెన్ చిన్ని పశువుల పాకలో పుట్టెన్ చిన్ని పశువుల పాకలో పుట్టెన్ చిన్ని పశువుల పాకలో పుట్టెన్. Next, Mighty Jesus Todunte song by boys. Mighty Jesus తోడుంటే భయమే లేదు, సే భయమే లేదు. మిరాకిల్స్ ఎప్పుడు కొదువలేదు, ఎస్ కొదువలేదు. ఇశ్రాయేలు మధ్య ఎన్నో ఎన్నో వండర్స్ వర్ణించుటకు మా వద్ద నో వర్డ్స్. ఇశ్రాయేలు మధ్య ఎన్నో ఎన్నో వండర్స్ వర్ణించుటకు మా వద్ద నో వర్డ్స్. No what la 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 పగలు మేఘమై నీడనిచ్చెను, అగ్ని స్తంభమై రాత్రి కాచెను. పగలు మేఘమై నీడనిచ్చెను, అగ్ని స్తంభమై రాత్రి కాచెను. మైటీ జీసస్ తోడుంటే భయమే లేదు, సే భయమే లేదు. మిరాకిల్స్ ఎప్పుడు కొదువలేదు, ఎస్ కొదువలేదు. ఇశ్రాయేలు మధ్య ఎన్నో ఎన్నో వండర్స్ వర్ణించుటకు మా వద్ద నో వర్డ్స్. ఇశ్రాయేలు మధ్య ఎన్నో ఎన్నో వండర్స్ వర్ణించుటకు మా వద్ద నో వర్డ్స్. ఎస్ నో వర్డ్స్ లా 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 లా. మధురమన్నతో పోషించెను, బండ చించెను, నీరునిచ్చెను. మధురమన్నతో పోషించెను, బండ చించెను, నీరు ఇచ్చెను. మైటీ జీసస్ తోడుంటే భయమే లేదు, సే భయమే లేదు. మిరాకిల్స్ ఎప్పుడు కొదువలేదు, ఎస్ కొదువలేదు. ఇశ్రాయేలు మధ్య ఎన్నో ఎన్నో వండర్స్ వర్ణించుటకు మా వద్ద నో వర్డ్స్. ఇశ్రాయేలు మధ్య ఎన్నో ఎన్నో వండర్స్ వర్ణించుటకు మా వద్ద నో వర్డ్స్. ఎస్ నో వర్డ్స్ లా 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 లా. జింగ్ జింగ్ సాంగ్ పరిమళ, శ్రీవల్లి, భవిష్య, మోక్షిత్, పూర్ణేష్, గణేష్, రాకేష్, జనని, వర్షిణి. జింగ్ 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 గీతా స్వరమే నిండినే, డమ్ డూమ్ డమ్ డూమ్ డ్రమ్ శబ్దం ధ్వనించే.
జింగ్ 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 గీతా స్వరమే నిండెనే. డామ్ డూమ్ డ్రమ్ శబ్దం ధ్వనించే. బాలుని వెతికే జ్ఞానులకు స్టారే మార్గం చూపెనే, మార్గం చూపెనే. బాలుని వెతికే జ్ఞానులకు స్టారే మార్గం చూపెనే, మార్గం చూపెనే. చీకటిలో ఉన్న మనుషులకు నీవే దారిని చూపెదవు. చీకటిలో ఉన్న మనుషులకు నీవే దారిని చూపెదవు. జింగ్ 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 గీతా స్వరమే నిండెనే. డామ్ డూమ్ డ్రమ్ శబ్దం ధ్వనించే. జింగ్ 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 గీతా స్వరమే నిండెనే. డామ్ డూమ్ డ్రమ్ శబ్దం ధ్వనించే. మార్గము చూపిన యేసు నాకు జీవితకాలం వందనం, వందన వందనం. మార్గము చూపిన యేసు నాకు జీవితకాలం వందనం, వందన వందనం. ఇలలో జీవించు వారికి మనమే మార్గము చూపెదము. ఇలలో జీవించు వారికి మనమే మార్గము చూపెదము. జింగ్ 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 గీతా స్వరమే నిండెనే. డామ్ డూమ్ డ్రమ్ శబ్దం ధ్వనించే. జింగ్ 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 గీతా స్వరమే నిండెనే. డామ్ డూమ్ డ్రమ్ శబ్దం ధ్వనించే. రియల్ క్రిస్మస్ కిట్ బై గర్ల్స్. మూడు కుర్చీలు ఇవ్వండి. ఫోర్ చైర్స్ ఇవ్వండి ఇంకొకటిగా. baga. Ada lah. 1 hour 30 minutes record అయితే దాని నుంచి ఎక్కువ ఆడియో రికార్డ్ అయితే ఎంత మాట్లాడా కొంచెం బాగా ఇలా వీడియో కంబైన్ చేసేద్దాం వాయిస్ గండి రియల్ క్రిస్మస్ కిట్ వాయిస్ గండి పెడదాం అక్క అక్క కర్ణక్క ఉన్నావా లోపల? ఏం చేస్తున్నావు అక్క? చెల్లి ఎప్పుడు వచ్చావు? నేను వచ్చి చాలా సేపు అయిందక్క. మరి పిలవకుండా అలా ఉండిపోయావు ఎందుకు? పిలవలేదా? వచ్చిన దగ్గర నుండి పిలుస్తానే ఉన్నా. నువ్వు నన్ను ఎక్కడ పట్టించుకున్నావు? నీ లోకంలో నువ్వే ఉన్నావు. ఏం ఆలోచిస్తున్నావు ఏంటి? ఓ అదా, ఏమీ లేదు. క్రిస్మస్ వస్తుంది కదా, ఏ శారీ కొందామా, డెకరేషన్ ఎలా చేద్దామా, ఏ క్రిస్మస్ ట్రీ పెడదామా, ఇంకా వీధిలో అందరికన్నా బాగా గ్రాండ్ గా ఎలా చేద్దామా అని ఆలోచిస్తున్నాను. అసలుకి నీకేంటక్క, నీ దగ్గర చాలా డబ్బులున్నాయి. లాస్ట్ ఇయర్ కూడా మన వీధిలో క్రిస్మస్ అందరికంటే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసావు. ఇంతకీ పక్కింటి దయ ఏం చేస్తుంది? ఏమో అక్క, ఉదయం నుండి నాకు కనిపించలేదు. చూడు
సెలబ్రేట్ చేస్తున్నామో చూసి నాకు చెప్పు. చూసి చెప్తానక్క. దయ అంతలో కరుణ ఇంటికి వస్తుంది. అక్క అక్క దయ రా రా వచ్చి కూర్చో. ఇప్పటి వరకు నీ గురించే మాట్లాడుకుంటున్నాం. అవునా, ఏం మాట్లాడుకుంటున్నారు? అది పొద్దున్న నుండి కనిపించడం లేదు కదా, ఎక్కడికి వెళ్ళావని. ఓ అలా, క్రిస్మస్ వస్తుంది కదా, షాపింగ్ కి వెళ్ళాను. మమ్మల్ని పిలవకుండా తీసుకెళ్లకుండా నీ ఒక్కదానివే వెళ్ళిపోయావా? మిమ్మల్ని తీసుకెళ్ళకుండా ఎలా వెళ్తానక్క? ఒక షాప్ లో క్రిస్మస్ ఆఫర్స్ పెట్టానని విన్నాను. అక్కడ అన్ని అవైలబుల్ గా ఉన్నాయంట. ముందు నేను చూసి మిమ్మల్ని తీసుకువెళ్దామని వచ్చాను. అవునా 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 ఇంతకీ నా రేంజ్ కి సరిపడా శారీస్ అక్కడ ఉన్నాయా? అన్ని రేంజ్ తగ్గట్టు ఉన్నాయక్క, చాలా బాగున్నాయి. అవునా, మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం పదండి. ఏంటి ఇప్పుడేనా? అవును, ఇప్పుడే వెళ్దాం. సరే అయితే పదండి వెళ్దాం అని షాపింగ్ కి వెళ్తారు. షాపింగ్ కి వెళ్తుంటే దారిలో ఒక ముసలావిడ బాగా చలిగా ఉంది, వస్త్రం అంటే ఈరా. వస్త్రం లేదు, ఏమీ లేదు. అసలే మేము క్రిస్మస్ షాపింగ్ కి వెళ్తున్నాం. మేము ఆలస్యంగా వెళ్ళామనుకో అక్కడ ఆఫర్స్ అన్నీ అయిపోతాయి. వెళ్ళవమ్మా, వెళ్ళు వెళ్ళు. ఇయ్యమ్మా, వెళ్ళవమ్మా. ఇయ్యమ్మా. అప్పుడు షాప్ దగ్గరికి వెళ్తారు. రండి మేడం, ఏం చూపించమంటారు మేడం? శారీసా, డ్రెస్సెసా, ట్రీసా, క్రిస్మస్ డెకరేషన్సా, ఏం కావాలి? హై రేంజ్ లో ఉన్న శారీస్ చూపించండి. ఏ రేట్లో చూపించమంటారు? 30,000లో చూపించండి. వామ్మో, 30,000 శారీ అంట. డబ్బులున్నాయి కదా, ఎందుకు ఖర్చు పెట్టారు? చూడండి మేడం, మీకు కూడా అదే రేంజ్ లో చూపించమంటారా? అంత రేంజ్ లో వద్దమ్మా. మాకు 10,000లో చూపించండి చాలు. దయా, శారీ బాగుందా? చాలా బాగుందక్క, శారీ సూపర్ గా ఉంది. 30,000 పెట్టి కొంటే ఎందుకు బాగోదు? ఏం మాట్లాడుకుంటున్నారు మీ ఇద్దరు? ఏం లేదక్క, శారీ చాలా బాగుంది. సరే అయితే వెళ్దాం పదండి. అందరూ షాపింగ్ చేసి ఇంటికి వెళ్తారు. ఒక ఇంట్లో ఒక పేద తల్లి మరియు వారి కుమార్తె ఇద్దరూ ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. చేసి కొంచెం పక్కగా జరపండి, మళ్ళీ అవసరం మళ్ళీ దేవా, మమ్మల్ని ఇంతవరకు కాపాడినందుకు వందనాలయ్యా. ముందున్న సమయాన్ని కూడా దీవెనకరంగా చేయమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. కూతురు కాలేజ్కి రెడీ అయ్యి, అమ్మ నేను కాలేజ్కి వెళ్తాను, బాయ్ అమ్మా, బాయ్ బాయ్. అలాగే వెళ్ళామ్మా. మరలా సాయంత్రం కూతురు కాలేజ్ నుండి వస్తుంది. అమ్మా అమ్మా, ఏంటమ్మా? మరి మా ఫ్రెండ్స్ క్రిస్మస్ కి ట్రీస్ కొనుక్కుంటున్నారు, డ్రెస్సెస్ కూడా కొనుక్కుంటున్నారు. మరి మనం కూడా సెలబ్రేట్ చేసుకుందామా అమ్మా? డబ్బులు ఇస్తావా అమ్మా? అమ్మ, నీకు డ్రెస్ కొనడానికి నా దగ్గర డబ్బులు లేవమ్మా. డబ్బులు లేక మందులు కూడా కొనుక్కోలేదు. వెళ్ళమ్మా, నువ్వు ఎప్పుడు ఇలాగే చెప్తావు. ప్రియా ప్రియా, ఇలా రా అమ్మా. మనకి ఏది కావాలన్నా ప్రార్థన చేయాలని చెప్పాను కదమ్మా, రా ప్రార్థన చేసుకుంటాం. ఇద్దరు మోకరించి ప్రార్థన చేసుకుంటారు. దేవా, మన కూతురికి డ్రెస్సెస్ కావాలంటయ్యా, సహాయం చేయండి తండ్రి. యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.
మరుసటి వారం కాలేజ్కి వెళ్ళి వస్తుంది కూతురు. అమ్మా అమ్మా ఏంటి అమ్మ పలకడం లేదు? ఏమైనా అమ్మా నాకు ఒంట్లో బాగోలేదమ్మా, హాస్పిటల్కి తీసుకెళ్తావా అమ్మా? హాస్పిటల్కి నేను ఒక్కదాన్ని ఎలా తీసుకెళ్ళగలను? ఉండమ్మా, మన ఇంటి పక్కన ఉన్న అక్కని పిలుచుకొని వస్తాను. అక్క అక్క ఏంటమ్మా, ఏం కావాలి? అమ్మ కొంట్లో బాగోలేదు అక్క, హాస్పిటల్కి తీసుకెళ్తాం రా అక్క. నాకు అంత టైం లేదమ్మా, నేను చాలా బిజీగా ఉన్నాను. అసలే క్రిస్మస్ డెకరేషన్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు. వెళ్ళమ్మా వెళ్ళు, ప్లీజ్ అక్క రా అమ్మ, వెళ్ళమ్మా అని దయ తలుపు వేసుకుంటుంది. ప్రేమ ఇంటికి ఒక బిచ్చగాడు వచ్చి తలుపు కొడతాడు. అక్క అక్క ఏంటయ్యా, ఎవరు నువ్వు? ఏం కావాలి? అక్క మా అమ్మ నన్ను యాక్సిడెంట్లో చనిపోయారు అక్క. నాకెవరూ లేరక్క, అన్నం తిని చాలా రోజులు అవుతుంది అక్క, కొంచెం అన్నం అంటే పెడతారా? ఏంటి, మీ అమ్మ నాన్న చనిపోయారా? అన్నం తినక చాలా రోజులైందా? స్టోరీలు బాగానే చెప్తున్నావు కానీ నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు. ఇలాంటి స్టోరీలు చెప్పి మా ఇంట్లో దొంగతనం చేద్దాం అనుకున్నావా? వెళ్ళు అయ్యా వెళ్ళు. నీకు అడుకోవడానికి మా ఇల్లే దొరికిందా ఏమిటి? వెళ్ళవయ్యా. అక్క అక్క బిచ్చగాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సువార్త కరుణ ఇంటికి వస్తుంది. కరుణ కరుణ, ఎవరు? నేను సువార్తని. రండక్క, ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదమ్మా, ఇది క్రిస్మస్ మాసం కదా, దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఎందుకు రక్తం కార్చాడు తెలియచేయడానికి వెళ్తున్నాను. వస్తావా నువ్వు కూడా నాతో పాటు? నాకు అంత టైం ఎక్కడుంది అక్క? ఇంకా నేను డెకరేషన్స్ చేయాలి, షాపింగ్ అవ్వలేదు. నాకు చాలా పని ఉంది అక్క, మీరు వెళ్ళి వచ్చేయండి. సరే అమ్మా, నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. చెప్పండి అక్క. క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడం తప్పు కాదు, కానీ క్రీస్తుని గురించి తెలియచేయకుండా సెలబ్రేట్ చేసుకోవడం ఏం ప్రయోజనం ఉంది చెప్పు? కాబట్టి ఆలోచించు. దేవుడు సంవత్సరానికి ఒక్కసారి కాదు, మన హృదయం దేవుడికి ఇవ్వాలి. నీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. సరే మరి నేను వెళ్తున్నా, నీకు రావాలనిపిస్తే కాల్ చేయి. సరే అక్క. సరే వెళ్తున్నా. అరుణ దగ్గరికి ప్రేమ దయ ఇద్దరు వస్తారు. అక్క అక్క మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావు అక్క? సువార్త ఇందాక ఇంటికి వచ్చి వెళ్ళింది. వచ్చిందా? ఏదో చెప్తుంది, అలా చేయొద్దు, ఇలా చేయొద్దు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని. అంతేనా? అంతే అయి ఉంటుంది. ఆలోచిస్తే తను చెప్పింది నిజమే అనిపిస్తుంది. వెళ్ళాక తనంటే చెప్తుంది. ఇప్పటికి క్రిస్మస్ డెకరేషన్స్ ఎంతవరకు వచ్చాయి? జరుగుతున్నాయి. చాలా బాగుంది అక్క. అని వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. ప్రేమ దయ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఆ రోజు రాత్రి కరుణ నిద్రించుచుండగా యేసు ప్రభు వారు కలలో ఇలా మాట్లాడతారు. కరుణ కరుణ ఎవరు? కరుణ కరుణ, ఎవరు? నేను యేసు ప్రభువును. ప్రభువా. ఏంటి కరుణ, క్రిస్మస్ కి డెకరేషన్ చేస్తున్నట్లున్నావు? అవును ప్రభువా, మంచి పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టాను, మంచిగా డెకరేట్ చేస్తున్నాను, మంచి చీరలు కూడా తీసుకున్నాను ప్రభువా. అవి ఎవరి కోసం చేస్తున్నావు కరుణ? నీకోసమే ప్రభువా, నీవు పుట్టావని అన్నీ బాగా గ్రాండ్ గా చేస్తున్నాను. నాకు అవన్నీ ఎందుకమ్మా? నీ పేరు కరుణ, కానీ నీలో కొంచెం కూడా కరుణ లేదు. రోడ్డు మీద ఒక ముసలావిడ కనిపిస్తే ఆమెకు వస్త్రం ఇవ్వలేకపోయావు. ఏమి కరుణ, నా మాటలు గుర్తులేవా? నిన్ను వాళ్ళని పరువాన్ని ప్రేమింపవాలని మాట మర్చి ఏమైంది కరుణ? నన్ను కలిగి లేకుండా
నా మాటలు పాటించకుండా నీవు క్రిస్మస్ చేసుకుంటే వాటిలో నేను ఆనందిస్తాను కరుణ. బట్టలు లేని వాడిగా నీ యొద్దకు వచ్చాను. నీవు నాకు కనీసం ఒక వస్త్రం కూడా ఇవ్వలేదు. యేసుక్రీస్తును కలిగి ఉండమంటే లేని వారికి ఇవ్వడం, వ్యాధితో ఉన్న వారిని చూసి పరామర్శించి ప్రార్థన చేయడం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం. క్రిస్మస్ అంటే నీవు పండగ చేసుకోవడం కాదు కరుణ. లేని వారికి నీవు ఇవ్వాలి, అనాథలను చేరదీయాలి, బట్టలు లేని వారికి నీవు బట్టలు ఇవ్వాలి. ఇదే నిజమైన క్రిస్మస్ అంటే. అయ్యో ప్రభువా, నన్ను క్షమించండి. మీ లేఖనాలు వింటూ కూడా నేను తెలుసుకోకుండా డెకరేషన్స్ చేయడం, క్రిస్మస్ ట్రీ పెట్టడం, శారీస్ కొనుక్కోవడం, ఇదే నేను నిజమైన క్రిస్మస్ అనుకున్నాను. నేను లోక ప్రకారంగా ఆలోచిస్తున్నాను ప్రభువా, నన్ను క్షమించండి, మన్నించండి. ఇంకెప్పుడు ఇలా చేయను. నేను క్షమిస్తున్నాను. అదే హృదయంతో నీ జీవితకాలం అంతా బ్రతుకు. అలాగైనా క్రిస్మస్ ఆనందాన్ని పొందుకో. అలాగే ప్రభువా, ఆమేన్. వెంటనే లేచి తన దగ్గర ఉన్న వస్త్రాలను దుప్పటిని తీసుకొని వెళ్ళి ఆ ముసలావిడికి ఇచ్చి సంతోషపరుస్తుంది. అంతేకాదు భోజనం కూడా పెడుతుంది. ఆ ముసలావిడ చాలా సంతోషపడుతుంది. అది చూసి కరుణ కూడా చాలా సంతోషంగా ఉంటుంది. చాలా రుచిగా ఉందమ్మా నీ భోజనం, చాలా బాగుంది. అదే రోజు రాత్రి దయ నిద్రించుచుండగా యేసు ప్రభువారు ఇలా మాట్లాడతారు. దయా దయా, ఎవరు? నేను యేసు ప్రభువును. ప్రభువా, ఈ రోజు నీ దగ్గరకు ఒక అమ్మాయి సహాయం కోసం వస్తే కొంచెం కూడా దయ చూపకుండా, సహాయం చేయకుండా పంపించి వేశావు. ఎందుకు దయా? అది ప్రభువా, నీ పేరు దయ, కానీ నీలో కొంచెం కూడా దయ లేదు. ఏమి, నీకు నా మాటలు గుర్తులేవా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపవాలని వాక్యం మర్చిపోయావా దయా? నేను రోగంతో నీ మధ్యకు వచ్చాను, నన్ను పట్టించుకోలేదు. సహాయంతో ఉన్న వారికి సహాయం చేయడం, క్రిస్మస్ సంబరాలు ఎవరి కోసం? అందులో నేను ఆనందిస్తాను దయా. ఆలోచించు. నన్ను క్షమించండి ప్రభువా, నేను నీ వాక్యాన్ని మర్చిపోయాను. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపాలని నేను వాక్యాన్ని మర్చిపోయాను. నా మీద దయ ఉంచి నన్ను క్షమించండి. నేను నిన్ను క్షమిస్తున్నాను. అదే హృదయంతో నీ జీవితకాలం అంతా బ్రతుకు. నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకో. అలాగే ప్రభువా, ఆమేన్. ఆమేన్. అని లేచి రోగముతో ఉన్న ఆవిడ దగ్గరకు వెళ్తుంది. చెల్లి, అమ్మకు ఎలా ఉంది? అక్కలేదక్క, హాస్పిటల్కి తీసుకువెళ్దాం. హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత దయ ఆ తల్లి ఇంటికి వెళ్ళి ఇలా మాట్లాడుతుంది. అమ్మా, ఎలా ఉన్నారు? చెల్లి, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నావు అమ్మా, నువ్వు ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాం అక్క. నీవెలా ఉన్నావమ్మా? బాగానే ఉన్నాను. అమ్మాయి నువ్వు తీసుకో. అయ్యో ఎందుకమ్మా? చెల్లి, ఇది నువ్వు తీసుకో. అయ్యో ఎందుకమ్మా? నేను సంతోషం వేస్తున్నానమ్మా, తీసుకోండి, తీసుకొని క్రిస్మస్ చేసుకోండి. థ్యాంక్స్ అక్క. అదే రోజు రాత్రి ప్రేమ నిద్రించుచుండగా కలలో యేసు ప్రభువారు ఇలా మాట్లాడతారు. ప్రేమ, ప్రేమ, నేను యేసు ప్రభువును. ప్రభువా, నీ పేరు ప్రేమ, కానీ నీలో ప్రేమ లేదు. ఈరోజు ఒక అబ్బాయి నీ దగ్గరకు వచ్చి అన్నం అడిగితే తనకెందుకమ్మా అన్నం పెట్టలేదు? ఏంటి ప్రేమ? నా మాటలు నీలో లేకుండా నీవు క్రిస్మస్ సెలబ్రేషన్ ఎవరి కోసం చేస్తున్నావు? అసలు సెలబ్రేషన్లో నేను ఆనందిస్తానా? నువ్వే ఆలోచించు. నీ ఎందుకు నేను ఆకలితో వచ్చాను, కానీ నీవు నాకు ఆహారం పెట్టలేదు. నేను లేకుండా క్రిస్మస్ చేసుకుంటున్నావు. దేని గురించి ప్రేమ? నీ ఎందుకు సువార్త కూడా పంపించాను.
తనతో పాటు నా మాటలు ఇతరులకు ప్రకటిస్తావని, కానీ నీవు అది కూడా నాకు తిరస్కరించావు. నా మాటలు నీవు పట్టించుకోకుండా నీవు క్రిస్మస్ చేసుకుంటే నేను ఆనందిస్తానా ప్రేమ? మీలో ఒకరికి చేస్తే నాకు చేసినట్లు కాదా? ఎందుకు ప్రేమ, ఎందుకు నా మాటలు నిర్లక్ష్యం చేస్తున్నావు? నేను చేసిన పాపములను క్షమించండి ప్రభా. నేను నీ మాటలను నిర్లక్ష్యం చేశాను, నన్ను క్షమించండి ప్రభా. ఇంకెప్పుడు ఇలాంటి పాపములు చేయను ప్రభా, నన్ను క్షమించండి ప్రభా. నేను నిన్ను క్షమిస్తున్నాను. అదే హృదయంతో నీ జీవితం అంతా బ్రతుకు. నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకో. అలాగే ప్రభా, ఆమేన్. అని లేచి ప్రేమ ఆ బెచ్చగాడి దగ్గరకు అన్నం తీసుకొని వెళ్తుంది. నేను చేసిన తప్పులను నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. ఇదిగోని భోజనం తినండి. అక్క చాలా బాగుంది అక్క. పర్లేదు పర్లేదు, తినండి. థ్యాంక్స్ అక్క. కరుణ వాళ్ళ ఇంటికి ప్రేమ, దయ వస్తారు. అక్క అక్క, మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావు అక్క? రండి చెల్లి, వచ్చి కూర్చోండి. రాత్రి నాకు యేసయ్య కనిపించి నేను ఎంత తప్పు చేశానో తెలియపరిచాడు. నాకు నిజమైన క్రిస్మస్ డెకరేషన్ లా లేదు చెల్లి. ఇతరులకు సహాయం చేయడంలోనే నిజమైన క్రిస్మస్ డెకరేషన్ ఉందని తెలుసుకున్నాను. నాకు కూడా దేవుడు రాత్రి కనిపించి చెప్పాడక్క. క్రిస్మస్ అంటే ఏమి కలిగి ఉండాలో చెప్పాడక్క. నేను మారుమనసు పొంది ఆ అబ్బాయిని వెతుక్కుంటూ వెళ్ళి ఆ అబ్బాయికి భోజనం పెట్టానక్క. అదే నిజమైన క్రిస్మస్ అని నేను తెలుసుకున్నానక్క. క్రిస్మస్ లో నాకు చాలా ఆనందంగా ఉందక్క. నాతో కూడా దేవుడు మాట్లాడాడక్క. రోగంతో వ్యాధితో ఉన్న వారికి సహాయం చేయడంలోనే నిజమైన క్రిస్మస్ సంతోషం ఉందని చెప్పాడక్క. నేను కూడా మారు మనసు పొంది రోగంతో వ్యాధితో ఉన్న వారికి సహాయం చేశానక్క. నాకు చాలా సంతోషంగా ఉందక్క. దేవుడు రాత్రి మన ముగ్గురికి ప్రత్యక్షమై గద్దించాడు. కాబట్టి మనము సువార్తతో పాటు కలిసి సువార్తకు వెళ్దాం. ఓకే అక్క, ఓకే అక్క. తనకు కాల్ చేస్తాను. కరుణ సువార్తకు కాల్ చేస్తుంది. హలో అక్క, నీతో పాటు మేము సువార్తకు వస్తాం అక్క. మేము మారుమనసు పొందాం అక్క. సరే అమ్మా, మంచిది, వస్తున్నాను. సువార్త కరుణ ఇంటికి వస్తుంది. అక్క ప్రైజ్ లార్డ్. దేవుడు రాత్రి మా ముగ్గురికి ప్రత్యక్షమయ్యి నిజమైన క్రిస్మస్ సంతోషం ఎలా ఉంటుందో చెప్పాడక్క. మాకు నిజమైన క్రిస్మస్ అంటే ఏమిటో దేవుడు చెప్పాడక్క. కాబట్టి మేము మారు మనసు పొంది రక్షణ పొందాము. నీతో పాటు సువార్తకు రావాలని నిర్ణయించుకున్నాము. సరే అమ్మా, మంచిది, వెళ్దాం పదండి అని అందరూ బయలుదేరి బైబిల్, కరపత్రికలు తీసుకొని బయలుదేరతారు. అక్కడ ఉన్న వారందరికీ కరపత్రికలు పంచుతూ సువార్త ప్రకటిస్తారు. దేవుడు గొప్పవాడు, దేవుడు లోకరక్షకుడు. నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసు చెబుతున్నాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తును. కాబట్టి మీరందరూ దేవుని దగ్గరికి వచ్చి మీ పాపములను ఒప్పుకొని మారు మనసు పొందండి. నేనే మార్గము, సత్యము, జీవము. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వరు రాలేరు. కావున నీవు ఈ లోకంలో ఉండగానే మారు మనసు పొందితేనే గాని మరణించిన తర్వాత దేవుని ద్వారా పరలోకంలోకి వెళ్తావు. కాబట్టి అందరం మారు మనసు పొంది రక్షణ పొందండి. పాపం వల్ల వచ్చే జీతం మరణం. అయితే
వచ్చాడు. కాబట్టి మన పాపములను ఒప్పుకొని దేవుని రక్షణను పొందుకోండి. ఎగబడద్దు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుక తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. కాబట్టి మారు మనసు పొంది రక్షణ పొందండి. భవిష్య కూర్చోవాలి. అలా వారు సువార్త ప్రకటించడమే కాక వ్యాధిలో రోగంతో ఉన్న వారికి ప్రార్థన చేస్తూ బిచ్చగాళ్ళ కడుపు నిండా భోజనం పెడుతూ దుప్పట్లు పంచుతూ ఇలా క్రిస్మస్ చేసుకున్నారు. చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నారు. నిజమైన క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? క్రిస్మస్ అనగా ప్రేమయే ఉన్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. క్రిస్మస్ అనగా క్షమాపణ. దేవుడే తనకు తానుగా ఈ లోకంలోకి దిగి వచ్చి మనలందరినీ క్షమించడానికి వచ్చాడు. క్రిస్మస్ అనగా త్యాగము. యేసుక్రీస్తు దేవుడే స్వయంగా ఈ లోకంలోకి దిగివచ్చి తన రక్తమంతా చిందించి శరీర శ్రమలు పొంది ప్రాణత్యాగం చేశారు. క్రిస్మస్ అనగా ఇచ్చుట. దేవుడే తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించాడు. అందుకే క్రిస్మస్ లో అందరూ బహుమానాలు ఇచ్చిపుచ్చుకుంటారు. మన క్రిస్మస్ ఎలా ఉండాలంటే క్రీస్తుని కలిగి ఉండాలి. యేసు ప్రభు వారికి ఒక కేకు అంటే ఇష్టమంట. అదేంటంటే నీ హృదయం అనే కేకు. యేసు ప్రభు వారు మన హృదయం అనే కేకును తినడు కానీ హృదయంలోని చీకటిని తొలగించి వెలుగుతో నింపుతాడు. మురికిని తీసివేసి పవిత్రతతో పరిశుద్ధంగా ఉంచుతాడు. హృదయ శుద్ధిని అనుగ్రహిస్తాడు. ఆ హృదయంలో ఆయన వచ్చి నివసిస్తాడు. క్రీస్తుని నీ హృదయంలో చేర్చుకో. యేసుక్రీస్తుని హృదయంలో కలిగి ఉన్న వారికి ప్రతి క్షణం ప్రతిరోజు క్రిస్మస్ ఆనందం ఉంటుంది. మారు మనసు పొందుదాం, దేవుణ్ణి కలిగి ఉందాం, క్రీస్తుతో పాటు కలిసి నడుద్దాం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. Joy to the Lord, the Lord